శివరాత్రికి 5 రోజుల ముందుగానే చాలా మంది ప్రభలు కట్టడం స్టార్ట్ చేసేస్తారు. మా ఏరియాలో ఉన్న ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు కూడా కలిసి ఎవ్రీ ఇయర్ ప్రభను కడతారు. మా వాళ్ళు 3 days ముందు ప్రభను కట్టడం స్టార్ట్ చేశారు. అసలు ఈ ప్రభలు ఎందుకు కడతారు, ఎన్ని ఇయర్స్ కి ఫెస్టివల్ జరుపుకుంటున్నారో మా వాళ్ళని అడుగుదాం. మరి కలిగిన సంతానం గురించైనా కానీ వాళ్ళకి కలిగిన సంపద గురించే కానీ ఏదైనా కానీ దీన్ని మొక్కుబళ్ళు ప్రభగా కట్టుకుంటూ అలా పెంచుకుంటూ ఎవరి వాళ్ళకి స్వామి మీద నమ్మకం కలిగి ఊళ్ళో ఈ రోజుకి 45 ప్రభలు దగ్గరలో పెద్ద ప్రభలు గాను 100కు పైగా చిన్న ప్రభలు గాను 100 ఏళ్ళకు పైగా ఈ మహోత్సవాల్ని జరుపుకుంటూ వస్తున్నారండి. అడవికి వెళ్ళి నడిపొస్తాము. 40 రోజులు వీటిని ఎండబెట్టి తర్వాత మేము 3 రోజులు కట్టడానికి 3 రోజులు పడుతుంది. ఈ ప్రభ ఎక్కడైతే స్టార్ట్ అయ్యిందో మళ్ళీ అక్కడ వరకు తిరిగి వచ్చిన తర్వాతే ప్రభ ఆగుద్ది. ఆగిన తర్వాత తెల్లారి మళ్ళీ వసంతోత్సవం ఉంటుంది. అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా వసంతోత్సవం చేసుకుంటూ ఏట్లోకి వెళ్ళి మళ్ళీ స్నానాలు చేసి మళ్ళీ వచ్చి ఆ వసంతోత్సవం చేసి మళ్ళీ పైన కొండ మీదకి వెళ్ళి స్వామివారి దగ్గర నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని మళ్ళీ అక్కడ కార్యక్రమాలు మొత్తం కూడా చేసుకున్న తర్వాత ఈ ప్రభ కార్యక్రమం, ఈ శివరాత్రి కార్యక్రమం పూర్తిగా అయినట్టు కింద మేము భావిస్తాం. దీన్ని 3 రోజుల వరకు మనం చేస్తూ ఉంటాం. ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసి నాన్ స్టాప్ గా వర్క్ చేసి నైట్ 12 అంతా వర్క్ కంప్లీట్ చేసేసారు. మొత్తం కట్టిన తర్వాత ప్రభ అందంగా కనపడడానికి కలర్ పేపర్ అండ్ లైటింగ్ తో డెకరేషన్ కూడా చేస్తారు. మా ప్రభ నంబర్ 28 4 years సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని 5th year లో కూడా ఎంటర్ అయిపోయాము. రారా చూపిరా, ఊరినే వీడియోకి రా, చూపి అటు పెట్టి. మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్ విన్నర్ విన్నర్. మీరు ప్రభ కట్టారా అక్కడ ఆ రోడ్లోనా? ఇదేనా? ఇంకా సెకండ్ డే ప్రభ గిరి ప్రదక్షిణ చేయడానికి రథాన్ని తయారు చేస్తున్నారు. పెద్ద సైజులో ఉన్న ఈ చక్రాలను ఫ్రీగా తిరగడానికి క్లాత్ కి ఆయిల్ రాసి ఇలా కర్రకి చుడతారు. వెళ్ళే వెహికల్స్ కి ఇబ్బంది లేకుండా ప్రభని ఖాళీగా ఉన్న ఏరియాలో కట్టి మెయిన్ రోడ్ మీద ఉన్న రథం దగ్గరికి చేరుస్తారు. ఇది ఒక మనిషితో అయ్యే పని కాదు కాబట్టి 100 మంది వరకు వచ్చి ప్రభని లేపి రథం దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఒక్కసారి పైకి లేపిన తర్వాత కిందకు దించకుండా రథం దగ్గరికి చేరుస్తారు. హలో గాయ్స్, ఇంకా ఎగ్జాక్ట్గా 1 day శివరాత్రి. ఎలా మన కుదిరి శివాలయంలో ఉన్నాము. శివరాత్రికి ముందు రోజు టెంపుల్ అంతా చాలా అందంగా పూలతో డెకరేట్ చేస్తారు. పూర్వం 1000 మంది మునులు ఈ కొండపై తపస్సు చేసేవాళ్ళంట. దానికి గాను ఇక్కడ 1000 మునులు కుదురు అని పేరు వచ్చింది. ఇంకా కాలక్రమేణా 1000 మునులు కుదురు కాస్త యనమల కుదురుగా మారిపోయింది. ఈ శివరాత్రి ఫెస్టివల్ ని మొత్తం 3 రోజులు సెలబ్రేట్ చేసుకుంటారు. స్వామివారి కళ్యాణం, వసంతోత్సవం ఇలా మొత్తం 3 రోజులు ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ శివరాత్రి స్పెషల్ గా ఒక చిన్న టెంపుల్ ఎడిట్ అయితే చేశాను. ఎలా అనిపించిందో వీడియో చూసి కామెంట్ చేయండి.
పెద్ద ప్రభలే కాకుండా చిన్న చిన్న ప్రభలు కూడా ఉంటాయి. పిల్లలందరూ కలిసి ఇలా ప్రభలు కట్టి మొత్తం గిరి ప్రదక్షిణ కూడా చేస్తారు. నైట్ టైం ఖాళీ ఉండదు కాబట్టి మార్నింగే వీళ్ళంతా గిరి ప్రదక్షిణ చేసేస్తారు. దేవుడి ప్రభ అనే ఒకటి ఉంటుంది. అదే అన్నిటికన్నా ఫస్ట్ కట్టిన ప్రభ. శివరాత్రి రోజున దేవుని ప్రభను పైకి లేపిన తర్వాత మిగిలిన ప్రభలన్నీ లేపుతారు. ఆ ప్రభని ఈవినింగ్ 4 కలా లేపడం స్టార్ట్ చేశారు. ప్రభని బ్యాలెన్స్ చేయడానికి పెద్ద పెద్ద తాళ్ళను యూజ్ చేస్తారు. ముందుగా క్రేన్ ని పిలిచి మధ్యలో క్రేన్ హుక్ ని బెల్ట్ కి వేసి ప్రభకు కడతారు. అంతా సెట్ చేసుకున్న తర్వాత క్రేన్ ఇంకా జనాలు ప్రభని బ్యాలెన్స్ చేసుకుంటూ పైకి లేపుతారు. ఆ లేపిన ప్రభని రథం మీదకి చేర్చి తాడుతో కడతారు. ఆ విధంగా అది స్టాండర్డ్ గా ఉంటుంది. ఆ తర్వాత రథం మోయడానికి ఎద్దులను తీసుకొచ్చి పూజ చేస్తారు. ఇంకా నైట్ దేవుడి ప్రభ కదిలిన తర్వాత మిగిలిన ప్రభలన్నీ కదులుతాయి. ఇలా అన్ని ప్రభలు కొండ చుట్టూ తిరిగి గిరి ప్రదక్షిణ కూడా చేస్తాయి. ఈ శివరాత్రికి స్పెషల్ గా మా ప్రభ వాళ్ళు డాన్స్ పర్ఫార్మెన్స్ చేయించారు. బయట నుంచి వేషాలు వేసుకుని వచ్చి చాలా బాగా డాన్స్ చేశారు. ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. గూస్ బంప్స్ వస్తున్నాయి ఆ విజువల్స్ చూస్తుంటే. ఈ బిల్డింగ్ పై నుంచి టెంపుల్ వ్యూ అదిరిపోయింది. ప్రభలు కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో డిజైన్ లో డెకరేట్ చేశారు. ప్రతి ప్రభ దగ్గర డీజేలు పెట్టేశారు. అందరూ ఫుల్ గా వైబ్ అవుతున్నారు. ఈ ఒక్క నైట్ ఏ సందు కూడా ఖాళీగా ఉండదు. మొత్తం జనాలతో నిండిపోతాయి. ఈ ప్రభలన్నీ కొండ చుట్టూ తిరిగేసరికి మార్నింగ్ 10-11 అయిపోతుంది.
అలానే ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. చాలా స్టాల్స్ అండ్ ఫన్ రైడ్స్ కూడా ఉన్నాయి. చూడడానికి చాలా బాగుంది. జైంట్ వీల్, కొలంబస్, అలానే కిడ్స్ ఆడుకోవడానికి కూడా చాలా యాక్టివిటీసే ఉన్నాయి. ఈ ఎగ్జిబిషన్ నెక్స్ట్ సండే వరకు ఉంచుతారంట. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.